శాలేం శాలేం చెప్పక్క. నీతో మాట్లాడాలి శాలేం. ఏంటక్క? నేను దేవుని దగ్గర చాలా ప్రార్థన చేస్తా కదా, కన్నీటి ప్రార్థన చేస్తా. అలాగే వారంలో 2 మార్లు దేవునికి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటా కదా. అలాగే మన సండే స్కూల్లో వినోద్ ఉన్నాడు కదా, వినోద్ లాగా నేను ఏ తప్పులు పొరపాట్లు చేయట్లేదు కదా, అందుకే దేవుని దృష్టిలో నేను నీతిమంతురాలిని. అక్క, నువ్వు మాత్రమే నీతి మంత్రాలు కాదక్క, నేను కూడా నీతి మంత్రులు. ఎందుకంటే నేను వినోద్లాగా ఏమి కానుకలు ఏమి ఇవ్వకుండా ఉన్నాను. నేను దశం భాగాలు అన్నీ ఇస్తానక్క. అలాగే నేను చర్చికి పరిచయం ఇస్తానక్క. అలాగే చర్చికి కావాల్సిన వస్తువులన్నీ నేను అక్క ఇచ్చేది. అందుకే నేను నీతి మంత్రులు. ఎప్పుడు చూసినా నేను పాపాలు చేస్తూ ఉంటానయ్యా, దొంగతనాలు చేస్తూ ఉంటానయ్యా, అలాగే మోసాలు అబద్ధాలు ఆడుతూ ఉంటానయ్యా, అలాగే నేను ఎప్పుడు చూసినా అమ్మాయిలతో మాట్లాడుతూ ఉంటానయ్యా. క్షమించండి అయ్యా, ప్లీజ్ అయ్యా. ఎప్పుడు చూసినా నేను అన్ని పాపాలు చేస్తుంటానయ్యా, అందుకని నేను ప్లీజ్ క్షమించండి అయ్యా. ప్రైజ్ లార్డ్ పిల్లలు, బాగున్నారా? ఈరోజు నేను మీకు ఒక స్టోరీ చెప్తాను. ఏంటంటే మీరు ఎవరికి వాళ్ళు స్మార్ట్ ఏమనుకుంటారంటే, నేను కన్నీళ్లు కారుస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, ఇంకా నేనే నీతిమంతురాల్ని అనుకుంటుంది. ఏ పొరపాట్లు చెయ్యను, అబద్ధాలు ఆడను, దొంగతనాలు చేయను, ఏ అబ్బాయిలతో మాట్లాడనని తను తానే హెచ్చించుకుంటుంది. ఇక్కడ నువ్వేమో చాలామేమో ఏం చేస్తానంటే, నేనే పరిచయం చేస్తాను, నేనే చర్చికి వస్తువులు ఇస్తాను, కూరగాయలు ఇస్తాను, ఫ్రూట్స్ ఇస్తాను, ప్రథమ ఫలాలు ఇస్తాను, దశమభాగాలు ఇస్తాను, అందుకు నేనే నీతిమంతులని శాలేం అనుకుంటున్నాడు. ఇక్కడ వీళ్ళిద్దరు నీతిమంతులని వీళ్ళే హెచ్చించుకుంటున్నారు. ఇక్కడేమో వికాస్ చూస్తే ఏమనుకుంటున్నాడంటే, నిజమే ప్రభా, వీళ్ళు నన్ను ఎగతాళి చేస్తున్నారు, అదిగో వికాస్ లాగా మేము ఉండము, అదిగో ఆ వినోద్ లాగా మేము ఉండము, అదిగో ఆళ్ళలాగా మేము ఉండము అని చెప్పేసి, ఆ శ్యామ్ లాగా మేము ఉండము అని తప్పులు చేసే వాళ్ళందరి గురించి ఎట్లంటే అట్లా వీరిద్దరు మాట్లాడుకుంటున్నారు. కానీ వినోద్ ఏం చేశాడు తెలుసా? ఆ వినోద్ గుండెలు బాదుకుంటా, అయ్యా నేను పాపిని క్షమించు అని గుండెలు బాదుకుంటున్నాడు. ఇప్పుడు మీరిద్దరేమో మీరు చేసినవన్నీ మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటున్నారు. వాడు నిజమే ప్రభు, చిన్నోడు, నేను నిజమే తండ్రి, అట్లాంటి నన్ను క్షమించు అన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు నీతిమంతులు? వీళ్ళు ముగ్గురులో ఎవరు నీతిమంతులు? పరిసయుడు సుంకరిలో ఉన్నాడు. పరిసయుడు మీకు అర్థం కాలేదు కదా, పరిసయుడు సుంకరి స్టోరీ చెప్తా. ఏంటంటే పరిసయుడు సుంకరి స్టోరీలో పరిసయుడు వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటానంటాడు, దశంభాగాలు ఇస్తున్నానంటాడు, అదిగో చోరుల్లాగా అన్యాయస్తుల్లాగా నేను ఉండట్లేదు, అదిగో ఆ సుంకర్లాగా నేను ఉన్నందుకు నీకు థ్యాంక్స్ అయ్యా అంటున్నాడు. తాను హెచ్చించుకుంటున్నాడు. అప్పుడు సుంకర్ ఏం చేస్తాను, నిజమే ప్రభా, ఆ పరిసయుడు చెప్పినట్లుగా నేను అబద్ధాలు ఆడేవాడిని, చోరుండే, నేను అన్యాయస్తునే, నేను వ్యభిచారిని, నేను దొంగనే ప్రభా అని నన్ను క్షమించు అని ఏడ్చి ప్రార్థన చేసుకున్నాడు. పరిసయుడి కంటే సుంకరే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అర్థమైందా? దీంట్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే, తను తాను తగ్గించుకుంటే హెచ్చించబడతాడు. మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటా ఉంటే, మీరు ఏ పని చేసినా, స్కూల్లో ర్యాంక్స్ వచ్చినా, మీరు ఏది చేసినా సరే నేనే గొప్ప అనుకోబాకండి. అప్పుడు మీరు తగ్గిపోతారు. అందుకని ఎన్ని మంచి పనులు చేసినా తగ్గించుకొని అంతా దేవుని కృప వల్లే అని మౌనంగా ఎవరిని హీనపరచకుండా అలా ముందుకు సాగాలి. ఓకేనా?